దీర్ఘకాలం తర్వాత గులాబీ పార్టీ అధినేత మాజీ సీఎం తెలంగాణ భవన్కు వచ్చారు. ఫిబ్రవరి నెలాఖరులో భారీ బహిరంగ సభని ఇప్పటికే ప్రకటించిన ఆయన పార్టీ ప్లీనరీ ఏర్పాటుపై గైడ్ చేయడానికి విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనడానికి ఫామ్ హౌస్ నుంచి బయటకొచ్చారు. బీఆర్ఎస్ శ్రేణులతో చాలా రోజుల తర్వాత కొత్త ఉత్తేజం ఉత్సాహం కనిపించింది. ఎన్నికల్లో ఓటమి తర్వాత పెద్దగా క్యాడర్కు కనిపించని కేసీఆర్ ఇక పార్టీ యాక్టివిస్టులో యాక్టివ్ అవుతారని భావించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ పెడతారనుకున్నారు. అయితే త్వరలోనే కేసీఆర్ ఫారెన్ ట్రిప్కి వెళ్తారన్న ప్రచారంతో పార్టీ యాక్షన్ ప్లాన్ ఏంటో అంతుపట్టక గులాబీ శ్రేణుల్లో గందరగోళం నెలకొందట. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ కు రావటంతో గులాబీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపించింది. ఎన్నికల్లో ఓటమి తరువాత ప్రజాక్షేత్రానికి పూర్తిగా దూరమై ఫామ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్ పార్టీ కార్యాలయానికి 7 నెలల విరామం తరువాత వచ్చారు. బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ పాల్గొన్నారు. పార్టీని స్థాపించి 24 ఏళ్లు పూర్తయి 25వ ఏట అడుగు పెడుతోన్న నేపథ్యంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై నేతలతో ఆయన చర్చించారు. ఆవిర్భావ వేడుకలు, సభ్యత్వ నమోదు, భారీ బహిరంగ సభ తదితర అంశాలపై ఆయన సూచనలు చేశారు. దీంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై చేపట్టాల్సిన కార్యాచరణపై పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ భవిష్యత్ కార్యాచరణ, ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండటానికి కారణాలు, త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి క్యాడర్ను గైడ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరమవ్వటంతోనే బీఆర్ఎస్ శ్రేణులు పూర్తిగా డీల పడిపోయాయి. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీలో లేదు. టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో కూడా పోటీకి దూరంగా ఉంది. గ్రాడ్యుయేట్ స్థానంలో పలువురు టికెట్ కోసం ప్రయత్నించినా బీ ఫామ్ ఎవ్వరికీ ఇవ్వలేదు. అలాగే ఎవరికి మద్దతివ్వాలన్న విషయం కూడా స్పష్టం చేయలేదు. కరీంనగర్ బీఆర్ఎస్ కీలక నేత మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఫార్వర్డ్ బ్లాక్ నుండి బరిలో ఉన్నారు. ఆయన ఇప్పటికీ ప్రచారంలో కేసీఆర్ ఫోటోనే వినియోగిస్తున్నారు. అయితే ఆయనకు బీఆర్ఎస్ శ్రేణులు పూర్తి స్థాయిలో మద్దతివ్వటం లేదు. ఒక వర్గం నేతలు బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు మద్దతిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా మద్దతు ప్రకటిస్తున్నారు. ఆ క్రమంలో పార్టీ అధిష్టానం నుంచి ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో కార్యకర్తలు కూడా 2 గ్రూపులుగా విడిపోయారు. ప్రసన్న హరికృష్ణకు కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో బీఆర్ఎస్ టికెట్ కోసం గట్టి ప్రయత్నాలు చేశారు. కానీ కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దాంతో ఆయన బీఎస్పీ నుండి బరిలోకి దిగారు. అదేవిధంగా మరో ఇండిపెండెంట్ అభ్యర్థి శేఖర్ రావు కూడా బీఆర్ఎస్ మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. కొంతమంది అభ్యర్థులు బీఆర్ఎస్ తమకే మద్దతిస్తున్నట్లు ప్రకటించుకుంటూ ప్రచారంలో హడావిడి చేస్తున్నారు. కానీ అధిష్టానం మాత్రం సైలెంట్ గా ఉంది. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు అటు ప్రచారం చేయలేక, మద్దతివ్వలేక అయోమయానికి గురవుతున్నారు. ఏదో ఒక అభ్యర్థికి మద్దతు ప్రకటిస్తే కార్యకర్తలకు కనీసం క్లారిటీ అయినా వస్తుందని ఎదురు చూపులు చూస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అలా చేతులెత్తేసిన బీఆర్ఎస్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ఇంతవరకు ఎలాంటి కసరత్తు మొదలుపెట్టలేదు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పరాభవాలతో కేసీఆర్ ఫామ్ హౌస్ లో వెళ్లి కూర్చోవటంతో ఇప్పటికీ పార్టీ పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ కవితలు ఎవరికి వారు పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ అవుదామని చూస్తున్నా అనుకున్న రెస్పాన్స్ రావటం లేదు. బలసలకు గేట్లు పడటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కారు రివర్స్ గేర్ తీసుకోవటం పార్టీ శ్రేణులకు అస్సలు మింగుడు పడకుండా తయారైంది. ఈ తరుణంలో పార్టీ ప్లీనరీ ఏర్పాటు పేరుతో ఫామ్ హౌస్ నుంచి బయటకొచ్చిన కేసీఆర్ తిరిగి యాక్టివ్ అయి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని ముందుండి నడిపిస్తారని పార్టీ శ్రేణులు భావించాయి. అయితే కేసీఆర్ స్కెడ్యూల్ ముందుగానే ఫిక్స్ అయిందట. తెలంగాణ భవన్ కి రావటానికి ముందే కేసీఆర్ సత్యసమేతంగా సికింద్రాబాద్ పాస్పోర్టు కార్యాలయానికి వెళ్లారు. తన పాస్పోర్టును రెన్యువల్ చేయించుకోవటానికి వెళ్లారట. 2 టర్మ్లు సీఎంగా పనిచేసిన ఆయన తన డిప్లొమాటిక్ పాస్పోర్టును సబ్మిట్ చేసి సాధారణ పాస్పోర్టును తీసుకునేందుకు పాస్పోర్ట్ కార్యాలయానికొచ్చారని అధికార వర్గాలు చెప్తున్నాయి.
కేసీఆర్ కు ప్రియమైన మనవడు మాజీ మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాంష్ అమెరికాలో చదువుకుంటున్నాడు. ఎన్నికల్లో వరుస ఓటములతో కుంగిపోయిన కేసీఆర్ మనవడి దగ్గరకు వెళ్లి అమెరికాలో కొంతకాలం సేద తీరాలని భావిస్తున్నాడట. అందుకే పాస్పోర్ట్ రెన్యువల్ చేసేందుకు సిద్ధమయ్యారంటున్నారు. ఆ అమెరికా పర్యటన కూడా అతి త్వరలోనే ఉంటుందంటున్నారు. కేసీఆర్ అమెరికా వెళితే కొన్ని నెలల పాటు తిరిగి రారన్న ప్రచారం కూడా జరుగుతుంది. జూలై 2వ వారంలో హిమాంషు పుట్టినరోజుంది. కనీసం మనవడి జన్మదినం వరకు ఆయన అక్కడే ఉంటారట. అదీ కాక ప్రస్తుతం ముమ్మర విచారణ జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితులు అమెరికాలోనే ఉన్నారు. కేసీఆర్ అక్కడ వారితో మంత్రాంగం చేసే అవకాశముందంటున్నారు. మొత్తానికి కేసీఆర్ ఫారిన్ టూర్ సంగతి తెలిసి బీఆర్ఎస్ శ్రేణులు డీలా పడిపోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్ స్టీరింగ్ పట్టుకుని నడిపించాల్సిన నేత ముందే వెళ్లిపోతే అసలే అస్తవ్యస్తంగా ఉన్న పార్టీ పరిస్థితి ఏంటని గులాబీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలనే వద్దనుకున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. For more videos like this, subscribe Big TV channel.